ఫైనల్ మనకి ప్రాపర్ గా ఒక మనం ఏదైతే అనుకొని వెళ్తున్నామో డాక్టర్స్ దగ్గర, సో ప్రాపర్ గా కంప్లీట్ గా ఒక స్పాట్లెస్ ఫేస్ కావాలి, అకాంతోసిస్ నైగ్రికన్స్ కంప్లీట్ గా వెళ్ళాలి అంటే కంపల్సరీ డాక్టర్ సజెషన్ ప్రకారంగా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కెమికల్ పీలే కావచ్చు, లేదంటే మైక్రోడర్మాబ్రేషన్ కూడా అంటారు. మైక్రోడర్మాబ్రేషన్ ఏంటి అంటే దాంట్లో డైమండ్ క్రిస్టల్స్ ఉంటుంది, డైమండ్ స్టోన్ ఉంటుంది, కాబట్టి అది అప్గ్రేడ్ ది స్కిన్, కాబట్టి ఏదైతే కెరటినోసైట్స్ ప్రొలిఫరేషన్ అవుతుందో అవన్నీ కూడా ఇన్హిబిట్ అవుతుంది, కాబట్టి స్కిన్ థిక్నెస్ తగ్గుతుంది. కాబట్టి సో కెమికల్ పీల్ తో పాటు మైక్రోడర్మాబ్రేషన్, దాంతో పాటు మనకి పువ్వా థెరపీ అండ్ దాంతో పాటు ఈ లేజర్ ట్రీట్మెంట్, ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడుతూ ఉంటే సో ఆ మెల్లిమెల్లిగా పిగ్మెంటేషన్ తగ్గుతూ ఆ ఏదైతే ఓవర్లాప్ అయిన సెల్స్ అన్ని కూడా మెల్లిమెల్లిగా ఇన్హిబిట్ అయ్యి స్కిన్ నార్మల్ స్టేజ్ కి వస్తుంది. సో ఫైనల్ గా అసలు అకాంతోసిస్ నైగ్రికన్స్ అవుట్కమ్ ఏంటి అనేది చాలా ఒక ఏమంటారు ఆన్సర్ లేని క్వశ్చన్ అనుకోవాలి. లేదంటే ఎంత చెప్పినా కూడా క్లయింట్స్ అసలు వినరు. బట్ వాళ్ళకి కావాల్సింది మాకు ఏమన్నా చేయండి, 100% అవుట్పుట్ కావాలా, అసలు దీనికి ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో దేనికైనా 100% అవుట్పుట్ అనుకున్నంత రిజల్ట్ ఉంటుంది, బట్ అందరికీ ఒకేలాగా ఉండదు. సో థింగ్ ఏంటంటే ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ లో మెయిన్ మెటబాలిక్ డిజార్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందులో ఒబేసిటీ అండ్ డయాబెటిక్ మెలిటస్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ 4 కూడా క్లయింట్సే వాళ్ళే కంట్రోల్లో పెట్టుకోవాలి. బట్ ఒబేసిటీ అంత ఈజీగా తగ్గట్లేదు. సో అలాంటి వాళ్ళకి అవుట్కమ్ అనేది కొంచెము అటు ఇటు ఉంటుంది. అదే విధంగా డయాబెటిక్ కనుక ఉంటే నిజంగా డయాబెటిక్ కంట్రోల్ చేసుకొని ఈ ప్రాపర్ ట్రీట్మెంట్ అన్ని యూజ్ చేస్తే కనుక నిజంగా 100% రిజల్ట్ వస్తుంది. అదే విధంగా థైరాయిడ్ కూడా, ఒక థైరాయిడ్ మంచి కంట్రోల్లో పెట్టుకొని మంచి ట్రీట్మెంట్ అన్ని యూజ్ చేస్తే కూడా చాలా హ్యాపీగా 100% రిజల్ట్ వస్తుంది. అదే విధంగా ఎవరైతే ఓసీ పిల్స్ వాడుతున్నారో ఓసీ పిల్స్ కనుక కంపల్సరీ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజుల వరకు కొంచెం ఓపిక పట్టి ఒకవేళ అవసరం లేని పక్షంలో డిస్కంటిన్యూ చేసి ఈ ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక యూజ్ చేస్తే 100% మీకు మీ అనుకున్నంత రిజల్ట్ వస్తుంది. అండ్ అదే విధంగా ఎవరికైతే మ్యాలిగ్నెన్సీ ఆల్రెడీ డయాగ్నోస్ అయ్యాయో, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ లేదు అంటే ఆటో ఇమ్యూన్ అసోసియేటెడ్ లైక్ ద SLE, స్క్లీరోడర్మా అండ్ జాగ్రెన్ సిండ్రోమ్, సో ఇలాంటి కండిషన్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాంటి కండిషన్ లో కొంచెము మీకు ఎక్కడైతే అందుబాటులో ఉంటారో డర్మటాలజిస్ట్ ని చూపించుకొని ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే సో 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో బేసిక్ గా ఇక్కడ మిస్టేక్ ఏమైతుంది అంటే అకాంతోసిస్ నైగ్రికన్స్ లో మెయిన్ సో ఫస్ట్ బేసిక్ అంటే క్లయింట్ పేషెంట్స్కి అసలు ఏమీ తెలీదు. ముందు వస్తారు, రాగానే చాలా మంత్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి మేము సఫర్ అవుతున్నాము, అసలు ఈ నల్లగా మర్చిపోవట్లేదు అండ్ డాక్టర్ గారు దీన్ని ఏం చేయాలని వస్తారు. సో ఫస్ట్ మేము అడిగేది ఏంటి అంటే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ డయాబెటిక్ ఉందా, థైరాయిడ్ ఉందా, లేదంటే ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా, ఇవన్నీ అడుగుతాము. మాకు లేదు అంటారు. అంటే కొందరు చేయించుకుంటారు, కొందరు వాళ్ళకి అసలు ఉందా లేదా తెలియదు, అన్నీ ఉంటాయి. సో తెలియని వాళ్ళకి లేదా ఎప్పుడో లాంగ్ బ్యాక్ 1 year బ్యాక్ చేయించుకున్న వాళ్ళు, లేదంటే అసలు వాళ్ళకి డౌట్ వాళ్ళకి అసలు ఏముందో కూడా తెలియదు, అలాంటి వాళ్ళందరికీ కూడా, లేదంటే ఆల్రెడీ డయాబెటిక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రెష్ గా ఒకవేళ ఒక బిఫోర్ 6 months కనుక ఇన్వెస్టిగేషన్ చేయించకపోతే ఫస్ట్ ప్రైమరీగా చేయించుకోవాల్సింది కంపల్సరీ డయాబెటిక్ ప్రొఫైల్ అండి. అందులో HB1AC కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ ద సెకండ్ థింగ్ థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకోవాలి అండ్ హీమోగ్రామ్ కూడా చేయించుకోవాలి. ఒక్కొక్కసారి హీమోగ్లోబిన్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంటే కూడా ఈ కండిషన్ వస్తుంది, కాబట్టి హీమోగ్రామ్ చేయించుకోవాలి. అండ్ కొంచెం 40+ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యాన్సర్ ప్రొఫైల్ కూడా చేపిస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఫీమేల్స్ అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్, సో హార్మోన్ ప్రొఫైల్ కూడా. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే మనకి లోపల అసలు అండర్లైన్ కాజ్ ఏముందో అనేది తెలుస్తుంది, కాబట్టి అవుట్పుట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ మనకి ఎప్పుడు కూడా ఈ పిగ్మెంటేషన్ కానీ స్కిన్ కండిషన్ కూడా అన్ని కూడా మార్కర్స్ ఇన్సైడ్ అంటే ఏమేమి అవుతుందో, లోపల బాడీలో ఏం జరుగుతుందో మనకి మార్కర్స్, కాబట్టి ఎవరు లైట్ తీసుకోకుండా మీకు ఎవరైతే అడ్వైజ్ ఇస్తారో తప్పకుండా ట్రీట్మెంట్ తో పాటు ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి. అండర్లైన్ కాజెస్ ఏమైనా ఉంటే ఎవాల్యుయేషన్ చేయించుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. అండ్ ఎవరైతే ఒబేస్ గా ఉన్నారో దయచేసి ఒబేసిటీని తక్కువ చేస్తే కనుక నిజంగా ఆటోమేటికల్లీ ఈ పిగ్మెంటేషన్ అనేది వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.